Welcome to Special Interview with me, Shashi. ఈ రోజు మీ స్పెషల్ ఇంటర్వ్యూలో శరత్ చంద్ర గారు, ఫౌండర్ ఆఫ్ డాష్ టెక్నాలజీస్ అండ్ సన్ ఆఫ్ ఫీనిక్స్ మూవీస్. అదే కాకుండా సిఆర్ఓలో మెంబర్, మదర్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ మెంబర్. హాయ్ సార్, ఎలా ఉన్నారు సార్? ఏంటిది డాష్ టెక్నాలజీస్, సన్ ఆఫ్ ఫీనిక్స్, సిఆర్ఓ, ఇలా చెప్తుంటే చాలా చాలా ఉన్నాయి. దీని గురించి మాకు చెప్తారా? ముందుగా ఇంటర్వ్యూ వచ్చి చేస్తాను, మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఇవన్నీ ఏంటంటే నా జర్నీ అండి. ఇదంతా నా జర్నీ అని చెప్పుకోవచ్చు. ఈ జర్నీలో భాగమే ఈ ర్యాష్ టెక్నాలజీస్ అవ్వచ్చు, కన్జ్యూమర్ రైట్స్ అవ్వచ్చు, మదర్ చారిటబుల్ ట్రస్ట్ అవ్వచ్చు, అండ్ మా సన్ ఆఫ్ ఫీనిక్స్ మూవీస్ అవ్వచ్చు. సో అది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అంటే చాలా పెద్ద కథ ఉంది. అది మరి మీకు బోర్ కొట్టేస్తుంది. లేదు సార్, ప్రేక్షకులు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఎక్కడ స్టార్ట్ చేయండి? ర్యాష్ టెక్నాలజీస్ గురించి చెప్పండి సార్. ఫస్ట్ ర్యాష్ టెక్నాలజీస్ గురించి చెప్పాలి అంటే ఇది 2019లో స్టార్ట్ చేశానండి, సెప్టెంబర్లో. లాస్ట్ ఇయర్ ఇదే టైం 2019లో. యాక్చువల్గా ఇది నేను 2016లో స్టార్ట్ అయింది. అసలు నేను కంపెనీలో పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది తర్వాత. సో జస్ట్గా ఏంటంటే నేను ఒక కంపెనీతో టైఅప్ అవుదామని వాళ్ళతో చేశాను, వాళ్ళతో కలిపి వర్క్ చేశాను, కొన్ని ప్రాజెక్టులు చేసాం, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి ఏమైందంటే మీకు తెలిసే ఉంటుంది, ఎదిగేవాడు ఉన్నాడంటే లాగేవాళ్ళు 100 మంది ఉంటారు, చాలా మంది. సో మనం ఎదుగుతున్నాము అంటే లాగడానికి ఉంటారు. సో అక్కడ అదే జరిగింది. నాకేంటంటే నేను ఏదైనా ఒక పద్ధతిగా వెళ్ళాలని చూస్తాను, ఏదైనా పిన్ టు పాయింట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాను. ఎందుకంటే మనం చేసే పనులు నిజాయితీ ఉన్నప్పుడు మనకు వచ్చే ఆన్సర్ అవ్వచ్చు, లేకపోతే వచ్చే రిజల్ట్ అది నిజాయితీగా రావాలనుకుంటున్నాను. సో నాకు అది రాకపోయేసరికి నేను అక్కడ అది వదిలేసాను అనమాట. నెక్స్ట్ అలాగే 2-3 కంపెనీలతో మాట్లాడి నేను టీమ్ లీడ్గా చాలా చేశానండి. కానీ ఒక స్టేజ్ వచ్చేసరికి అనిపించింది అనమాట, నేను వెళ్ళి నా 100% ఎఫర్ట్ పడుతున్నాను, కానీ ఎవరు నాకు నేను అనుకుంటాను రిజల్ట్ నాకు ఎవరు ఇవ్వట్లేదు. సో ఇంకా ఇవన్నీ కాదనుకుని చెప్పి నేనే స్టార్ట్ చేద్దామని డిసైడ్ 2018లో అనుకున్నాను. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా ఫాదర్ ఆ టైంలో ఎక్స్పైర్ అయిపోవడం. సో 2018 కాకుండా స్టార్టింగ్లో 2018 ఎండింగ్లో స్టార్ట్ చేశాను. కానీ కంపెనీ తెలిసిందే కదా, అన్నీ స్టార్ట్ అయ్యి కంపెనీగా ఒక నేను ఎదిగేలో 2019 అయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇలా బిల్డప్ అయిందంటే ఇనిషియల్ స్టేజ్ అయితే దాటగలిగానండి. విత్ 22 మెంబర్స్ నా కింద అండర్లో, అంటే నా కింద నేను చెప్పను, నా ఎంప్లాయీస్ అండి. ఎందుకంటే నేను కూడా వాళ్ళతో కలిపి పని చేస్తున్నాను కాబట్టి మేమంతా ఒకటే. ఇది నేను కంపెనీ పెట్టానని కాదు, కంపెనీ నేను పెట్టింది అందరి కోసం, నేను అందరితో పాటు కలిపి వర్క్ చేస్తాను. సో వాళ్ళతో పాటు నేను వర్క్ చేస్తాను. సో వీఆర్ ఆర్ వర్కర్స్. సో ఏంటంటే బాగానే ఉంది. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ అందరికీ తెలిసింది, ప్రపంచమే స్తంభించిపోయింది కరోనా వల్ల. కొంచెం డిలే అవుతుంది, కానీ వెరీ సూన్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది, రీస్టార్ట్ అవుతుంది. ఓకే సార్, నెక్స్ట్ మీ బర్త్ ప్లేస్ గురించి చెప్తారు? బర్త్ ప్లేస్ అంటే నాది విశాఖపట్నం అండి. సిన్స్ పుట్టినప్పటి నుంచి చదువు, స్టడీయింగ్ 5th క్లాస్ వరకు నేను వైజాగ్లోనే చదివాను. ఆ తర్వాత యాక్చువల్గా నా బర్త్ ప్లేస్ వైజాగే, కానీ నేను పుట్టి పెరిగింది తర్వాత ఏంటంటే మా అమ్మమ్మ ఊరు కూడా వెళ్తుండేవి అనేసి అన్నప్పుడు చాలా ఉన్నాయండి. నేను చదువుకున్న ఊర్లు కూడా 2-3 ఉన్నాయి. సో ఫ్రెండ్ సర్కిల్ కూడా నాకు అలాగే ఎక్కువ ఉన్నారు. అంటే యాక్చువల్గా మా మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వడం వల్ల వాళ్ళు మా దగ్గర సరిగ్గా స్టే చేయడానికి అయ్యేది కాదు. సో మీరు హాస్టల్లో ఉన్నారు? సో నేను ఒక ఇంటర్లో హాస్టల్ ఉన్నాను, కానీ 6th 7th మా అమ్మమ్మ గారి ఇంట్లో చదువుకున్నాను. మళ్ళీ 8th 9th 10th విజయనగరం మా పిల్లల ఇంట్లో చదివాను. అలా స్టడీయింగ్ అలా 3 జిల్లాల్లో చదివి మొత్తం 3 జిల్లా కంప్లీట్ చేసాను. ఇంటర్కి హాస్టల్ చేసాను. తర్వాత ఇంజనీరింగ్ చేయడం జరిగింది. అది నా ఎడ్యుకేషన్. ఎంటెక్ కూడా చేశాను. కొన్ని చెప్పాను కదండి, ఎంటెక్ సెకండ్ ఇయర్లో ఇప్పుడు చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఆగిపోయాను, మళ్ళీ అది కంప్లీట్ చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో. సార్ మీ ఫ్యామిలీ గురించి ఏం చెప్తారు? నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఫస్ట్ థింగ్ అండి, నాకు దేవుడు ఇచ్చిన ఫ్యామిలీ ఒకటి, నాకు వచ్చిన ఫ్యామిలీ ఒకటి. నాకు ఫస్ట్ నా ఫ్యామిలీ గురించి చెప్తాను. నా ఫ్యామిలీ ఏంటంటే మా మదర్ అండి, మా ఫాదర్.
మా మదర్ రాజేశ్వరి గారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిటైర్ అయ్యారు. మా ఫాదర్ శ్రీ అభినవ్ కీర్తి శేషం చనిపోయారు అన్నమాట. ఆయన గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. నేనుండి వాళ్ళ పెద్ద అబ్బాయిని అండ్ నాకు ఒక సిస్టర్ ఉంది, తన మీద ఇస్తారని తన పేరు కంప్లీట్ చేసింది. అది నా ఫ్యామిలీ. నెక్స్ట్ మీరు అడగచ్చు ఏంటంటే రెండు ఫ్యామిలీ ఏంటంటే అది కూడా మా అమ్మ ఇచ్చిందండి. ఏంటంటే నలుగురిని కలుపుకుంటూ పోతే అదే ఒక ఫ్యామిలీ అవుతుందని మా అమ్మ చెప్తున్నాను. అది నిజమే. నేను అందుకే ఎప్పటి నుంచి కూడా నా అనుకున్న ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ పోతారండి. అది ఫ్రెండ్ అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, రిలేషన్ అవ్వచ్చు, ఏదైనా. సో బయట ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, నా ఆఫీస్లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, సో ఇలా చాలా ఫ్యామిలీలో ఉన్నాను. ఒకటే నేను చెప్పలేను. మొత్తం ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. నెక్స్ట్ మీరు అన్నారు మదర్ చారిటబుల్ ట్రస్ట్ కోసం మాకు చెప్తారు కొంచెం. అదే మదర్ చారిటబుల్ ట్రస్ట్ మీరు అడిగేది చెప్పాలంటే అది ఒక ఎన్జిఓ. దాని గురించి చెప్పే ముందు నేనైతే అందరికి ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఒకటండి, ఇది అందరికీ తెలిసిందే. ప్రపంచం అందరూ చాలా పెద్దది అనుకుంటాం, కానీ చాలా చిన్నది. అందులో మనిషి బతికింది ఇంకా చాలా చిన్నది. సో బతికినన్ని రోజులు నలుగురిని కలుపుకుంటూ నలుగురు మంచి చేస్తూ పోవాలని ఒక ప్రాసెస్లో ఉండేవాళ్ళు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా మదర్ కూడా తెలియజేయాలి, ఏ రోజు కూడా ఎవరికైనా మన వల్ల మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు అనే పాయింట్ నాకు ఇప్పుడు చెప్తుంటారు. సో నాకు అది చిన్నప్పటి నుంచి ఎవరికైనా ఏదైనా మన వల్ల మంచి జరిగితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఉండేవాళ్ళు. సో ఇలాగే నేను 2014లో అసలు యాక్చువల్గా ఇంకా శ్రీ వికాస్ పాండే గారు, మన మదర్ చారిటబుల్ ట్రస్ట్ మెయిన్ ఫౌండర్, నెక్స్ట్ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఏపీ అండ్ వర్కింగ్ సెక్రటరీ మెయిన్ మన తెలంగాణ కూడా. సో వర్కింగ్ ప్రెసిడెంట్. సో ఆయన నేతృత్వంలో ఈ మదర్ చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ సేవా కార్యక్రమాలు ఇంకేం ట్రస్ట్లో చేసేది వల్ల సేవా కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అని, నెక్స్ట్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అని, ఇలా చాలా చేసామండి. చాలా అంటే చాలా అన్నదానం, చాలా ఇలా కంటిన్యూ ఒక స్టోరీ అయిపోతున్నాం. సో ఏంటంటే మన వల్ల నలుగురు మంచి జరుగుతుంది. ఎందుకంటే మనం చెప్పే మంచి వల్ల ఒక్కటి చేంజ్ అయినా కూడా ఆ మార్పు చాలా మంచిదని చెప్పి ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ఎందుకంటే అందరూ ఒక్క పాయింట్ చెప్పదలుచుకున్నాం, అందరికీ మార్పు రావాలని కోరుకుంటారు తప్ప ఆ మార్పును మనమే తేవాలని అనుకుంటాం. ఎందుకంటే చాలా మంది మార్పు వస్తే మేము మారుతాం అనుకుంటారు, కానీ ఆ మార్పు మన వల్ల ఎందుకు తేకూడదు, అది మనమే ఎందుకు చేయకూడదు అని ఒక ఆలోచన ఉంటుంది. సో అందుకని మంచి చెయ్యాలని నేను చెప్పే ముందు మంచి ముందు ఏం చేద్దాం అని చెప్పి ఈ ఎన్జిఓ ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం. ఇది మీ ఛానల్ సన్ ఆఫ్ ఫినిక్స్ బ్యానర్. లాస్ట్ వీక్ ఇంటర్వ్యూ చేసాం మా ఛానల్ తరపు నుంచి. అప్పుడు మీ ఫ్రెండ్ సన్ ఆఫ్ వంశీ గారు వచ్చి చెప్పారు. అతను తన మాటల ద్వారా తను సన్ ఆఫ్ ఫినిక్స్ బ్యానర్ గురించి చెప్పారు. మీ మాటల ద్వారా ఏమైనా చెప్పండి, అసలు మీ ఇద్దరు జర్నీ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఓకే, చెప్పారు లాస్ట్ టైం మీరు ఇంటర్వ్యూ చేశారని నాకు చెప్పారు. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. యాక్చువల్గా ఏంటంటే ఈ జర్నీ అనేది ఎక్కడో కాదండి. యాక్చువల్గా నేను మదర్ చారిటబుల్ ట్రస్ట్ చెప్పాను కదండి, అందులో నేను వర్క్ చేస్తున్నప్పుడు ఆయన కూడా పరిచయం అన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఆయనకి నాకు ఫస్ట్ మీరు అడిగేది కాబట్టి చెప్తున్నా. నేను యాక్చువల్గా నేను ఎలా ఆలోచిస్తానంటానండి, నేను ఎవరినైనా పరిచయం చేసుకోవాలన్నా పరిచయం పెంచుకోవాలన్నా నేను వాళ్ళ యాటిట్యూడ్ని కానీ లేకపోతే వాళ్ళ పర్సనాలిటీని కానీ గమనిస్తున్నాను. ఏంటంటే ఆయనది కూడా చాలా మంచి స్వభావం ఉంది. ఏంటంటే మన వల్ల మంచి జరగదు ఎవరికైనా, అంటే మంచి చేస్తే బాగుంటుంది, మంచి అదే మనం చేస్తే ఇంకా బాగుంటుంది అనే వ్యక్తి ఆయన. సో ఆయన కూడా చాలా సేవా కార్యక్రమాలు చేశారు, ఆ విషయం నాకు తెలిసింది. సో నేను కూడా అదే ఉన్నాను కాబట్టి అలా ఫస్ట్ మా పరిచయం జరిగిందండి, ఆ ఎన్జిఓలో జరిగింది. సో అక్కడ స్టార్ట్ అయింది. అది ఇయర్ కూడా చెప్తాను, 2014 నుంచి సనారాఫ్ గారికి నాకు ఒక స్నేహం ఉంటుంది, ఫ్రెండ్షిప్ అన్నాను. ఫస్ట్ నేను ఫ్రెండ్షిప్ అన్నాను, అది ఫ్రెండ్షిప్ మించండి. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే మనకి ముఖ పరిచయం ఉండాలి, లేకపోతే ఫోన్ పరిచయం ఉండాలి, కానీ ఇది ఏమీ లేవండి. ఆయన మంచి చేస్తాడని తెలుసు, నేను మంచి చేస్తాను తెలుసు. ఆ మంచి చేస్తాం అనేది మా ఫ్రెండ్షిప్ చెప్పాలంటే. అది ఫ్రెండ్షిప్ అనట్లేదు, అందుకని ఆ మంచి కోసమే మేము కలిసాం. సో అక్కడ నాకు తెలిసిన ఏంటంటే ఆయన ఆల్రెడీ అసిస్టెంట్ డైరెక్టర్గా కొన్ని సినిమాలు చేయడం జరిగింది. నెక్స్ట్ ఆయన ఒక రైటర్ అని తెలిసింది, లేకపోతే కథలు రాస్తారని తెలిసింది. అన్నిటికన్నా మించి మోసపోయారని కూడా తెలిసింది.
అంటే ఎవరో కాదండి ఆయన మిత్రులు ఆయన మోసం చేశారని నాకు కొంతమంది తెలిసింది. సో నేను అప్పుడు ఆయన అడిగాను, ఏంటి సార్ మీరు ఏంటి అసలు మీ ఏంటి సార్ ఇది అది అప్పుడు పరిచయం పెట్టుకున్నప్పుడు ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన చెప్పారు, లేదండి నేను ఇలా చేసేవాడిని, ఇలా ఉండేవాడిని, కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, ఇలా పర్సనల్ ఇష్యూస్ వల్ల మళ్ళీ నేను బ్యాక్ టు ఆయన చెప్తూ ఉంటారు మీకు, ఆయన రిపోర్టర్గా కూడా వర్క్ చేస్తారు, సో రిపోర్టర్గా మళ్ళీ ఉండిపోయానండి అని చెప్పి. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే ఒకటండి ఇప్పుడైనా ఒకరికి సాయం కావాలి అని ఎవరు అడగరండి, చెప్తాను కొందరు అడగలేదు, సాయం అని కాదు ఏ విషయమైనా అడగలేదు. కానీ నాకు ఆయన చూడగానే ఒకటి అనిపించింది ఏంటంటే నాలాంటి వ్యక్తి ఆయన కూడా, నేను ఏదో సాధిద్దామని వచ్చాను, ఆయన ఏదో సాధిద్దామని వచ్చాను. సో కాకపోతే మా జర్నీలు వేరు, నేను వెళ్దాం అనుకున్న దారి వేరు, ఆయన వెళ్దాం అనుకున్న దారి వేరు. కానీ నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఆయన వెళ్తున్న దారిలోనే నేను వెళ్దామని డిసైడ్ అయ్యా కొంత జర్నీ. ఎందుకంటే మంచి చేయాలనుకుంటే మీకు ఇప్పుడు తెలుస్తూనే ఉంది, ఇప్పుడు సోషల్ మీడియా అంత హైలైట్ అయ్యింది, అందరికీ తెలుస్తుంది, ఒక రోజులో ఒక సెలబ్రిటీ అయిపోతుంది. సో ఆయన ఒకటే చెప్పారండి, సార్ నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను కానీ అవన్నీ సోషల్ అవేర్నెస్కి సంబంధించినవి, అంతకు మించి నా సోషల్ అవేర్నెస్ తప్ప వల్గారిటీ కానీ లవ్ ఎఫెక్ట్, అంటే లవ్ ఉంటుంది ఎఫెక్షన్ ఉంటాయి కానీ వల్గారిటీ ఉండదండి అలాగని చెప్పి మరి దీని వల్ల ఓన్లీ సోషల్ సర్వీసెస్ సంబంధించిన మెసేజ్ ఓరియంటెడ్ వెళ్దామన్నా నాకు ఇంకా వెంటనే కనెక్ట్ అయిపోయాను. అంటే ఎలా కనెక్ట్ అయ్యారంటే అంత ఘోరంగా వైఫైలా కనెక్ట్ అయిపోయాను. అక్కడ మా బాండ్ స్టార్ట్ అయిందండి. అదే ఇయర్లో ఆయన నాకు ఒక కథ చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఒక సరదా పాయింట్ చెప్పాలి ఏంటంటే, నాకు చాలా మంది అడుగుతుంటారు అనమాట, ఇది ఎందుకంటే సనారా గారు రాసిన ఆయన కథల్లో మాక్సిమం నెగిటివ్ రోల్ నాకే ఇస్తుంటారు. ఎందుకు అంటే ఒక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే అంటే నేను నా గురించి ఆయన గురించి అని చెప్పడం కాదు, కానీ ఎందుకంటే బయట మనం మంచి చేస్తుంటాం కదా, కనీసం సినిమాల్లోనే కొంచెం నెగిటివ్ గా ఉండాలని చెప్పి ఒక పాయింట్ తో సరదాగా నా మీద నెగిటివ్ రూల్స్ ఎక్కువ రాస్తుంటారు. అది బ్యాలెన్సింగ్ అవుతుంది. అంటే బయట నేను ఇలా లేనే బాధ అనుకుండా అందులో నేను నన్ను చూసుకుంటాను అనమాట, ఒక సాటిస్ఫాక్షన్, అమ్మ చెడుగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఫస్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ లో నేను నెగిటివ్ రోల్ తోనే స్టార్ట్ అయింది. ఐఎమ్ ఇండియన్ అని చెప్పి ఒక సోషల్ మెసేజ్ అండి, చాలా బాగుంటుంది. బీచ్ రోడ్ లో చేశాను. దానికి డైరెక్టర్ గా మన సనారా వంశీ గారు, ప్రొడ్యూసర్ గా ఆయన పేరు మర్చిపోయింది సార్, కుమార్ గారు మన కెమెరామ్యాన్ అనమాట, ఒక స్టూడియో కూడా ఉంది, ఆయన చేశారు. అందులో ఫస్ట్ నా నెగిటివ్ రోల్ అనమాట. ఆగస్టులో రిలీజ్ అయింది. దాన్ని గంటా శ్రీనివాసరావు గారు రిలీజ్ చేశారు. ఇప్పుడు కాదు, ఆ ప్రభుత్వం ఉన్న టైంలో 2014 టైంలో. సో గ్రాండ్గా లాంచ్ అయింది, బాగుందండి, అంత బాగుంది. కానీ అక్కడితో మళ్ళీ మా జర్నీ ఆగిపోయిందండి. ఎందుకు ఆగిపోయిందంటే నేను ఈ మెసేజెస్లో ఆయన రిపోర్టర్గా అలా బిజీగా తిరిగేవారు. తర్వాత చెప్పాను కదండి, ఒకడు ఎదుగుతున్నాడంటే దాన్ని ఆయన కిందకి లాగేవారు చాలా మంది ఉంటారు. ఆయనకు సపోర్ట్ చేస్తానని చెప్పి కొంత స్నేహితులు ఆయన మోసం చేశారండి. సో ఆయన కూడా ఏంటంటే ఎవరిని వెళ్ళి నాకు సాయం చేయండి లేకపోతే నా కోసం ఇలా ఇవ్వండి అలా ఉండాలని క్యారెక్టర్ కాదండి ఆయనకి. ఎందుకంటే ఆయన బేసిక్గా ఆయన ఒక రైటర్, చాలా కథలకి ఆయనకి అవార్డులు కూడా వచ్చాయి, మీరు అందరూ వినే ఉంటారు. సో ఆయన ఏంటంటే అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా చేశారు, ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఆయన. సో ఆయనకి ఎలా ఉంటుందంటే నేను ఆయన అంటే స్వయం కృషిగా ఆయనంతటా ఆయన ఎదగాలని చూశాడు. ఆయన ఏ రోజు కూడా చెప్పేవారు కథలు చాలా మందికి, అందరూ సాయం చేస్తాను ముందుకు వచ్చేవాడు, కానీ చాలా మంది చేయలేరు. సో మళ్ళీ ఆయన నేను రెండో కథ స్టార్ట్ అయ్యేసరికి 1 year టైం పట్టింది. మళ్ళీ 2014 వరకు కాంటాక్ట్ లో ఉన్నాం, డైలీ ఉంటాం, కానీ మళ్ళీ మేము షార్ట్ ఫిల్మ్ చేసేసరికి టైం పట్టింది. ఆ టైం అప్పుడు మేము డిసైడ్ అయ్యామండి. ఇప్పుడు ఇంత కథ ఎందుకు చెప్పాను అనేది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు మేము కూర్చున్న తర్వాత ఆయన దగ్గర ఉన్న కథలన్నీ చాలా చెప్పారు నాకు, చాలా కథలు. ఆయన ఇప్పుడు కాదండి, ఆయన ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి రాసుకున్న కథలు అవి. ఆయన అప్పుడే రాసుకొని ఉంచుకున్నాడు చాలా కథలు. ఇది చేద్దాం షార్ట్ ఫిల్మ్ కానీ ఫిలిమ్స్ కానీ, చాలా ఫిలిమ్స్ కూడా ఆయన ఆల్రెడీ 3-4 రాసుకున్నారండి కథ. సో అప్పుడు నేను ఆయన మాటల్లో అప్పుడున్నప్పుడు నాకు అనిపించింది, అరే మనం ఎంత చేస్తున్నాం కదా, అంటే ఒక ఫ్రెండ్గా ఆయనకి, నెక్స్ట్ సొసైటీగా ఒక మెసేజ్ ఎందుకు మనమే ఇవ్వకూడదు అని అప్పుడు మా ఆలోచనలు వచ్చింది ఈ సనారా ఫినిక్స్ మూవీస్. సనారా అంటే మీకు తెలిసిందే, మన సనారా వంశీ గారి కాలం పేరు అదే సనారా. మరి ఫినిక్స్ అంటే, ఫినిక్స్ అనేది మీ అందరికీ తెలుసు, అదొక బర్డ్ అనమాట. అదేంటంటే యాక్చువల్గా
ఆ బర్డ్కి ప్రత్యేకత ఉందండి. ఏంటంటే అది చనిపోయిన తర్వాత దాని యాష్ నుంచి మళ్ళీ అది రీబర్త్ అవుతుంది. సో దాన్ని మళ్ళీ చనిపోయిన బూడిద నుంచి అది మళ్ళీ జన్మిస్తుంది. అంటే దానికి అంతం ఉంది. సో అది బాగుంటుందని చెప్పి ఈ ఫినిక్స్, సో అది ఒక టీం అనమాట. అంటే మేము పడుతున్న లెగగలం, ఆ ఇది మాకుంది అని చెప్పడానికి ఒక మీరు ఎదుర్కొని లెగుస్తామని సింపుల్ గా సనారా ఫినిక్స్ మూవీస్ అని పెట్టుకున్నాం. సో అక్కడ 2015లో మా బ్యానర్ గా స్టార్ట్ అయింది. అప్పుడు చేసింది మిస్సింగ్ అండి. మా ఫస్ట్ సనారా ఫినిక్స్ మూవీస్ బ్యానర్ లో వచ్చింది మిస్సింగ్. అది ఒక థ్రిల్లర్, అంటే ఒక జోనర్ పీపుల్ వరకు చాలా బాగా ఆకట్టుకుంది. నేను మాకు మరీ హ్యూజ్ సక్సెస్ ఇచ్చేసింది, మేము గొప్పలు అనుకోవాలి, కానీ ఒక టీమ్గా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఎందుకంటే మేము పెట్టిన ఎఫర్ట్కి రిజల్ట్ బాగా వచ్చింది అనమాట. సో 2015 నుంచి టిల్ డేట్ ఇప్పుడు నడుస్తూనే ఉంది. నెక్స్ట్ రీసెంట్గా మేము చేసిన చాలా ఫిలిమ్స్, డోంట్ కిల్ గర్ల్ చైల్డ్ అనే ఫిల్మ్ ఒకటి చేసాం. అందులో దానికి ఒక సోషల్ మెసేజ్ అండి, ఆడపిల్లల కోసం, దానికి అవార్డు వచ్చింది. నెక్స్ట్ ట్రాఫిక్ రూల్స్, ఫాలో రూల్స్ అని చెప్పి ఆల్రెడీ దానికి కూడా స్టేట్ వైడ్ ఒక ఆర్గనైజేషన్ పెడితే దానికి అవార్డు వచ్చింది. అండ్ మోస్ట్ రీసెంట్లీ స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్ మీద, అంటే ఇక్కడ ఒక ఇంకో పాయింట్ కూడా చెప్పాలి, నాలో నటుల్ని కూడా తీసుకొచ్చిన ఫిల్మ్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఇందులో నేను 70 ఏళ్ళ ముసలోడు క్యారెక్టర్ వేశాను. సో చాలా ఛాలెంజింగ్ గా చేశాను అనమాట. కాలు దగ్గర కూర్చొని కానీ, చెప్పులు లేకుండా నడవడం, ఆ మేకప్ వేసుకోవడం, ఆ డ్రెస్ స్టైల్స్ కానీ, ఆ మాటలు కానీ. సో నేను ఛాలెంజింగ్ గా చేసినందుకు అవార్డు కూడా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎందుకంటే పడ్డ కష్టానికి ప్రతిఫలం అంటే డబ్బులో లేకపోతే ఏదో కాదండి, ఒక చిన్న అప్లాజ్ అనమాట. అంటే బాగా చేశారు, ఏదో ఒక చిన్న అవార్డు రూపంలో చాలా ఒక నటుడిగా అండ్ ఒక టీమ్గా మాకు చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇంకా సోషల్ మీడియా అంటే నాకు ఒక క్వశ్చన్ గుర్తొచ్చింది, చాలా మంది తెలిసే ఉంటుంది. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోస్ లేదా వదంతుల గురించి వస్తున్నాయి. ఒకటి చూపిస్తారు, లేదంటే ఇంకోటి దాన్ని మ్యానిపులేట్ చేస్తారు. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ వ్యూవర్స్కు ఈ పాయింట్ మాత్రం అందరూ జాగ్రత్తగా వినండి. మంచి క్వశ్చన్ వేశారు ఆయన, మంచి క్వశ్చన్ అండి ఇది నిజంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, మన ఒక ప్రీవియస్ వెర్షన్కి వెళ్తే 2010 కానీ ఇలా 2000s 2014 ఆ టైం బిఫోర్ వెళ్ళినప్పుడు సోషల్ మీడియా అంతగా లేదు, చాలా తక్కువగా. ఫేస్బుక్ కూడా చాలా లిమిటెడ్గా వాడేవారు, యూట్యూబ్ కూడా చాలా లిమిటెడ్గా తెలియదు, అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే అప్పుడు డేటాలని నెట్లని చాలా తక్కువ మందికి ఉండేది సోర్సెస్, వాళ్ళే వాడేవారు తప్ప ఎవరికి తెలియదు. తర్వాత ఏమైందంటే ఈ నెట్లు రావడం, అందరికీ మొబైల్ 4Gలు 3G మొబైల్స్ రావడం, నెట్వర్క్ రేట్లు తగ్గిపోవడం, వీటి వల్ల అందరికీ తెలిసింది సోషల్ మీడియా అంటే అందరికీ ఒక ఛానల్ అయిపోయింది అది. అంటే వాడు ఈజీగా ఎదగడం ప్లాట్ఫామ్ లాగా. కానీ ఈ ప్లాట్ఫామ్ ఏమవుతుందంటే మంచిగా వెళ్తున్నాడు హ్యాపీగా ఉన్నారండి. ఎందుకంటే సోషల్ మీడియా ద్వారా హైలైట్ అయ్యి ఈరోజు సెలబ్రిటీ లెవెల్కి వెళ్ళిన చాలా మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టం నమ్ముకొని వెళ్ళారు, వాళ్ళకి నేను సెల్యూట్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళ కష్టం మీద వెళ్ళారు, వాళ్ళ కృషితో వెళ్ళారు. కానీ ఇదే సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్నారండి చెత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఈరోజు చూస్తే ఒక న్యూస్ వస్తుందండి, ఏంటంటే ఏదో ఒక న్యూస్, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను మీతో మాట్లాడుతున్నాను, నేను నాకు ఏదో డబ్బులు ఇస్తున్నాను, దూరం నుంచి అవడం, నేను ఒక వ్యక్తి, ఏదో ఒక ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అనుకోండి, నేను నాకు డబ్బులు ఇస్తున్నాను, దూరం నుంచి ఎవడో షూట్ చేసి వీడియోలో పెట్టి మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాను నేనని చెప్పి పెద్ద పెద్ద న్యూస్లు వేస్తాను. అది మధ్య సెలబ్రిటీస్ చాలా జరుగుతున్నాయి. కానీ కట్ చేస్తే జరిగింది ఏంటంటే అక్కడ మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులు అవ్వచ్చు, లేదా ఇంకేదో పని మీద ఇస్తుండొచ్చు, లేదా ఇంకేదైనా రీజన్ ఉంటుంది. కానీ చూసి తీసేవాడికి దూరం నుంచి ఏముంటుంది, వీళ్ళు ఏదో డబ్బులు వీళ్ళకి ఇచ్చి మేనేజ్ చేసి చేయమంటున్నాడు, లేకపోతే మ్యానిపులేట్ చేస్తున్నారనే ఉంటుంది తప్ప ఆ వీడియో వెనక అంతరార్థం ఎవరికి తెలియదండి. అది తెలుసుకోకుండా వీడియో ఎలా పడితే అలా షేర్ చేసి దానికి ఏమో లైక్లు పెట్టుకొని షేర్లు పెట్టుకొని వీళ్ళు ఎలా చేస్తున్నారు అలా చేస్తున్నారని ఎంతమంది బాధపడట్లేదండి. ఈవెన్ చనిపోతున్నారు కూడా అండి చాలా మంది. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి మిస్ మెసేజెస్ వల్ల, ఈ మిస్లీడింగ్ వల్ల ఎంతమంది సఫర్ అవ్వట్లేదండి. ఈవెన్ సెలబ్రిటీస్ని తీసుకున్నాం, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఒక చిన్న ఆయన ఏ విషయంలో ఏం చెప్పాడు అనేది విన్నాడు, ఒక పాయింట్ తీసుకొని హైలైట్ చేసి వీడియోలో పెట్టేసి ఇలా అన్న సెలబ్రిటీ, ఇలా చేస్తున్న సెలబ్రిటీ, ఇది అసలు ఏంటి,
ఇలా అలాగని పెడుతున్నారు కానీ అసలు అది ఏ మ్యాటర్ వల్ల అన్నారు, దేని వల్ల అన్నారు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ కూడా తీసి నువ్వు సోషల్ మీడియాలో పెట్టి అంత చీప్ గా తయారైందండి. పైగా అలాంటి వీడియోస్ ఎక్కువ అవుతున్నాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీని తీసుకున్నాం సార్, ఇప్పుడు సెలబ్రిటీని తీసుకున్నాము వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీ అంటే ఏంటండి, వాళ్ళు ఒక స్టేటస్ స్టేజ్ లో ఉన్నవాళ్ళు, వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళకి మనసు ఉంటుంది కదండి, వాళ్ళు ఏంటి, వాళ్ళు మనలాంటి మనుషులే కాకపోతే సెలబ్రిటీస్ కష్టపడి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాళ్ళకు ఉండవా, ఏ మీ ఇంట్లో లేవా నా ఇంట్లో లేవా, వాటిని మనం ఏం చేస్తామండి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళని ఇంకా డిగ్రేడ్ చేస్తాం. అంటే వాడు ఒక ఎదుగుదల కోసం మరి అంతే కదండి, ఆ వీడియో వైరల్ అవ్వాలి, ఆ వైరల్ అవడం వల్ల నీకు పేరు వస్తుంది, కానీ ఇక్కడ సఫర్ అవుతుందా, ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుందా, ఒక ఇండస్ట్రీ కూడా సఫర్ అవుతుందండి, ఒక సినిమా ఇండస్ట్రీ అయితే లేదా ఒక ఫ్యామిలీని తీసుకుంటే ఒక వ్యక్తి కాదండి ఒక ఫ్యామిలీ సఫర్ అవుతుందండి. దాని వెనకున్న రీజన్ ఎవరు చూడదు, అందరు చేసేదల్లా ఇది నేను వన్ నైట్ సెలబ్రిటీ అయిపోవాలని ఆలోచిస్తారు తప్ప అది ఎంతలో నిజం ఎంత ఉందని ఎవరు తెలుసుకో, అదే నిజం తెలుసుకొని చేయండి, సెల్యూట్ చేస్తాను నేను, నిజాన్ని బయట పెట్టండి. అంతేగాని తెలిసి తెలియకుండా ఫేక్ న్యూస్ని కానీ లేకపోతే ఈ ఫార్వర్డ్ మెసేజెస్ మీరు ఫార్వర్డ్ చేసి దయచేసి చెప్తున్నానండి, ప్రతి ఒక్క వ్యూవర్కి దయచేసి అలాంటి వాటిని మాత్రం మీ అందరూ అవాయిడ్ చేయండి ప్లీజ్. సో మీ నెక్స్ట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఇప్పుడు నేను విన్నాను డాష్ కార్బిల్ సేల్స్ అయిన సిఆర్ఓ గురించి, సన్ ఆఫ్ ఫీనిక్స్ గురించి, ఏదో ఒక నార్మల్ పర్సన్ పర్టికులర్గా దానికి టైం కేటాయించి చేయడం ఇట్స్ ఇంపాసిబుల్. మీరు మీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను, పర్టికులర్ టైం ఒకదానికి టైం స్పేస్ చేస్తాను, అది నార్మల్ పర్సన్కి వీలు కాదు, మీ ఒక ఇంటెన్షన్ మాకు మీరు తెలియదు మా ప్రాక్టికల్ గురించి చెప్తారు కొంచెం. ఇన్స్పిరేషన్ నా జర్నీ అన్నీ చెప్పాలంటే మీకు నా ఇన్స్పిరేషన్ ఎవరో చెప్తానండి, కానీ నా ఇన్స్పిరేషన్ మీ అందరికి కూడా ఇన్స్పిరేషన్, మీకు అందరికి మనందరికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసు, మా మాత్రం. ఎందుకంటే ఒక తల్లిగా మనందరినీ మనం ఎంత ఈ పొజిషన్లో ఈరోజు నేను కానీ మీరు కానీ ఉన్నారంటే మన ఫ్యామిలీని, మన ఫాదర్ని, నెక్స్ట్ వాళ్ళు జాబులు చేస్తూ, సో అటు బయట ఇటు ఇంట అంత బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు చూడండి, వాళ్ళే నాకు ఇన్స్పిరేషన్. అంటే మా అమ్మాయి కాదండి, ఇలా చేస్తున్న ప్రతి అమ్మ కూడా నాకు ఇన్స్పిరేషన్. సో ఈ పాయింట్లో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలా మనందరినీ స్టేజ్కి తెచ్చిన ప్రతి అమ్మకి నేను బాధాభావం చేస్తాను. మీ అమ్మలు కానీ లేకపోతే మీరు లేవండి, ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఈ స్టేజ్కి రావడానికి నేను ఇలా మీతో ఇంటర్వ్యూ తీయించుకోవడం కారణం కూడా మా అమ్మగారు. ఎందుకంటే నాలో నేను ఇది అని నాకు మా అమ్మగారు చూపిస్తే కానీ నాకు తెలియదు. ఎందుకంటే ఏ అంటుంటారు కదండి, ప్రతి సక్సెస్ వెనకాల ఒక ఆడది ఉంటుందండి, అది నిజం. అది ఎక్కడో కాదండి, మన ఇంట్లోనే ఉంటుంది. అది మనం కొందరు గమనిస్తారు, కొందరు గమనించలేదు. సో నా ఇన్స్పిరేషన్ మా అమ్మగారు, ఇంకా వేరేది ఏం లేదు. నెక్స్ట్ మీరు అదే చెప్పారు కదా బ్యాలెన్సింగ్ ఎలాగని, అది కూడా మా అమ్మదే. మనందరం వాళ్ళ అమ్మలు. ఎందుకంటే చూడండి, ఇంటి పని, వంట పని, నెక్స్ట్ మన పని, నాన్న పని, బయట ఏదైనా మార్కెట్ కావచ్చు ఆ పని, లేదా వర్క్ చేస్తే ఆ పని, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఒక్క రోజులో వాళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారు. సో మనం ఎందుకు చేయలేదు? అదే నా ఇన్స్పిరేషన్. సో నెక్స్ట్ ఈ వర్క్ పరంగా వస్తే మీరు చెప్పారు కదా ఎలా చేశారు అని చెప్పి, నేను యాక్చువల్గా ఇక్కడ చెప్పాను కదా మీకు, ఈ కంపెనీ రీసెంట్గా 2019లో స్టార్ట్ అయింది. మెయిన్ ఏంటంటే నేను ఒక ఆర్గనైజేషన్లో ముందు వర్క్ చేసినప్పుడు నేను కూడా కొన్ని దగ్గరలో చూశాను బ్యాక్. నేనే పుట్టుకతో గొప్పవాన్ని కాదు కదండి, అందరూ కష్టపడో లేకపోతే ఏదో ఒక స్టేజ్కి వస్తాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నేను ఒకసారి నా ఆలోచనలు ఎలా ఉండేవంటే, ఇంజనీరింగ్ నేను చదువుకున్నానండి, అయిపోయిన టైంలో నేను కూడా ఎంఎస్సీ బాగా అయిపోతాను, జిఆర్ఈ టోకెన్ ప్రిపేర్ అయ్యాను. నేను కూడా మీరు పవన్ కళ్యాణ్లో ఖుషీలా ఎత్తులేసేవాడిని, స్టార్టింగ్లో మీరు చూసే ఉంటారు, వెళ్ళిపోతాను అలాగే గెలుతానండి. కానీ చెప్తుంటారు కదా, మనం ఒకటి తలుచుకుంటే దేవుడు ఒకటి చేశాడని చెప్పి. నేను ఎందుకు అది అంటున్నానంటే, నా లైఫ్ నేను ఈరోజు ఆ రోజు అక్కడ అలా జరగకపోతే నేను ఈరోజు ఎక్కడ ఉండేవాడిని నాకు తెలియదు. ఎందుకంటే నేను ఆ టైంలో నాకు కోలుకొని దెబ్బతగిలిందండి. ఏంటంటే 2011లో అనమాట. నాకు కంప్లీషన్ అయితే అంత బాగుంది, ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం సరదాగా, ఇంకా ఎంఎస్సీ యూఎస్ అక్కడికి వచ్చి చదువుకున్న టైంలో నాకు మలేరియా వచ్చింది. సరే మలేరియా కదా తగ్గిపోతలే, 1 వీక్ 2 డేస్ ఎంతో కోర్స్ వాడదాం, టైంకి తగ్గట్లేదు. అది చూసి సెకండ్ వీక్ అయిపోయింది, చేస్తే
మళ్ళీ టెస్టులు చేశారండి, టైఫాయిడ్ అన్న, మళ్ళీ ఇది టైఫాయిడ్ అన్న. సరే ఆ కోర్స్ ఏదో వాడుతున్నాను కానీ అదే టైంలో మళ్ళీ జాండీస్ డెంగ్యూ రెండు వచ్చాయండి. సో ఆ టైంలో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ టైంలో డెంగ్యూ అంటే చాలా రిస్కీ అండి, చనిపోయారు కూడా చాలా మంది. ఆ టైం 2011 టైంలో చాలా మంది చనిపోయారు డెంగ్యూ వల్ల వచ్చిన, ఎందుకంటే అది అప్పుడే ఎక్కువ అవుతుంది కాలం. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, నేను సఫర్ అయ్యానని కాదు, కానీ నేను ఆ సఫర్లో ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నానండి, మా ఫ్యామిలీ వాళ్ళు నన్ను రికవరీ చేయడానికి ఎంత కష్టపడ్డారు. ఈరోజు నేను ఆయన గురించి చెప్తున్నాను, నన్ను పర్సనల్ కేర్గా తీసుకున్న డాక్టర్ హైమాకర్ గారు ఈరోజు ఈ ఇంటర్వ్యూకి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను సార్. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను, అంత సీరియస్ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి కారణం మీరే సార్. ఎందుకంటే ఆయన తీసుకున్న కేరింగ్ కానీ ఆ మెడిసిన్ కానీ నేను ఆ రోజు ఎలా ఉన్నానో నాకు తెలుసు అండి. నేను ఇంజనీరింగ్లో బాగా లావుకున్నాను, 90+ ఉండేవారు. అలాంటిది నేను 55 kgs వచ్చేసాను, అంత వీక్ అయిపోయాను. ఆ స్టేజ్లో నన్ను ఆ స్టేజ్ నుంచి బయటపడేసి 3.5 months పట్టిందండి నేను పూర్తిగా రికవర్ అవ్వడానికి. అండ్ 75 సిలైన్స్ ఎక్కి నాకు రోజుకు ఒక ఇంజెక్షన్ అలా ఒక నెల 45 days అలా ఎక్కి చాలా 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 స్ట్రగుల్ ఫేస్ చేశాను. అక్కడ ఆ స్టేజ్లో నిజంగా అంటే మా పేరెంట్స్ తర్వాత మా మా ఫ్రెండ్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ మా రిలేటివ్స్, వీళ్ళందరూ తర్వాత నేను అంత రెస్పెక్ట్ చేసేది ఆయనే. సో ఆయన వల్ల బికాజ్ ఆఫ్ నేను ఈరోజు ఇంత బాగున్నానంటే, ఇది ఎందుకు చెప్పానంటే ఆయన కూడా నా జర్నీలో భాగం కాబట్టి. మీరు నా జర్నీ ఇవన్నీ అడిగారు కదా ఫస్ట్, అందుకే ఆయన చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడే నాకు మీకనే కాదు, యూత్ కూడా నేను చెప్పదలుచుకున్న పాట ఏంటంటే, చూడండి సార్, నేను ఇది పర్సనల్గా కాదు, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి రెండు ఉంటాయి లైఫ్. అంటే బాగా చదువుకున్నాడు సక్సెస్ అవుతాడని, చదువుకున్నాడు ఫెయిల్యూర్ అవుతాడని మనకి పురాణాల నుంచి పెద్దలు కానీ లేకపోతే కొందరు డిసైడ్ చేస్తారు. సక్సెస్ అనేది చదివితేనే వస్తారు, లేకపోతే ఇది ఉంటేనే వస్తుంది అని చాలా మంది అన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఆ తర్వాత రికవర్ అయిన తర్వాత అండి, నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నాకు అడిగిన ఫస్ట్ క్వశ్చన్, ఆర్ యూ ఫ్రెషర్ అన్న. నో, ఐఎమ్ నాట్ ఎ ఫ్రెషర్. ఎందుకంటే అప్పటికే నేను ఇంజనీరింగ్ అయ్యి 6 to 8 months అయిపోయింది, రికవర్ అయ్యి నేను కొంచెం రికవర్ అయ్యేసరికి నాట్ ఫ్రెషర్. ఓకే, ఆర్ యూ ఎక్స్పీరియన్స్? నో. ఎందుకు? ఇలా బ్యాటరీ అయిపోయింది సార్, లేకపోయినా కొంచెం పరిస్థితులు మాకు ఫ్రెషర్ అయినా కావాలి, ఎక్స్పీరియన్స్ అయినా కావాలి, నేను అనుకోగలుగుతాను. ఇప్పుడు ఒకటి సార్, నేను ఇక్కడ ఒకటే చెప్పదలుచుకున్నాను అందరికి, ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అనే కాదండి, ఒక్కొక్కడికి ఒక్కొక్క రీజన్ ఉంటుందండి లైఫ్లో. వాడికి యాక్సిడెంట్ అవ్వచ్చు, లేకపోతే హెల్త్ బాగోపోవచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అవ్వచ్చు, ఏదో ఒక ఇంపార్టెంట్ థింగ్ జరుగుతుండొచ్చు వాడి లైఫ్లో, ఏదో ఒకటి. కానీ దాన్ని పట్టుకొని మనం వాడు ఫెయిల్యూర్ అయ్యాడు లేకపోతే వాడిని కెరీర్ని ఎలా డిసైడ్ చేస్తాం? ఎలా డిసైడ్ చేస్తాం? ఎందుకంటే ఆ రోజు ఆ సిచ్యువేషన్ వాడికి జరిగింది కాబట్టి వాడు నాకు అలా జరిగింది. జరగకపోతే నేను ఫ్రెషర్గానే జాయిన్ అయ్యాను, లేకపోతే ఎక్స్పీరియన్స్ అయినా ఎగిరాను. నేను రెండు కాలేకపోయాను, ఎందువల్ల? సొసైటీ వల్ల. సో ఇది మారాలి సార్, ఎందుకంటే మనలో టాలెంట్ ఉందో లేదో చూడాలి, కానీ నువ్వు ఆల్రెడీ పని చేసావా లేకపోతే ఫ్రెష్గా వచ్చావా అవన్నీ. టాలెంట్ ఉంటే పని కష్టపడి చూపిస్తాం. యూత్ అంతా టాలెంట్ ఉంది చూపిస్తా, టాలెంట్ లేకపోతే ఆ మాట నన్ను చాలా నేర్చుకొని రాలి. ఉన్నవాడికి ఇంకా నువ్వు ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదండి నిలబడతాడు. అవకాశం ఇవ్వకుండా అందరూ ముందుకెళ్ళిపోయి భవిష్యత్ తరాలు ముందుకెళ్ళిపోవాలంటే ఎక్కడి నుంచి వెళ్తాయి? సో అలా జరిగిందండి. అప్పుడు డిసైడ్ అయ్యాను. అంటే అదేనే కదా, ఒక ఇంటర్వ్యూ కదా, చాలా ఇంటర్వ్యూ ఫేస్ చేశాను, చాలా నేను చేశాను, చిన్న చిన్న జాబ్లు ఫ్రీగా చేసిన రోజులు కూడా ఉన్నాయండి, చాలా ఫ్రీగా 2-3 నెలలు వాడుకొని చేసిన కూడా ఉన్నాయి. కానీ నేను ఏ రోజు కూడా నేర్చుకున్నా, ప్రతి పనిని నేర్చుకున్నాను. అంటే నేను చేసే ప్రతి పని మనీతో చేయలేదు, మనసుతో చేసిన ప్రతి పని నేర్చుకున్నా. ఈరోజు ప్రతి దానికి నేను సమాధానం చెప్పగలను, ఎందుకంటే నేను అది కష్టపడుతూ వచ్చా, ఎదుగుతూ వచ్చాను. అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే, కంపెనీ పెడదాం కూడా డిసైడ్ అవ్వలేదు, అది కూడా మీకు చెప్తున్నాను. ఏదైనా చేస్తే నలుగురికి ఉపయోగపడేదే చేయాలనుకున్నాను. చెప్పాను కదండి, ఇలా 2-3 కంపెనీలతో టైప్ అవ్వడం, వాళ్ళు దెబ్బలు వేయడం, ఇవన్నీ ఇంకా అప్పుడు డిసైడ్ అయ్యాను ఎలాగైనా చెయ్యాలి అని చెప్పి. సో ర్యాష్ టెక్నాలజీస్ RAS అంటే ఎవరో కాదండి, రైజ్ అబౌవ్ ది స్కై. అందులో రైజ్ అబౌవ్ ది స్కై అంటే అందరూ స్కై కన్నా, అంటే ఇప్పుడు ఆకాశం అంతా ఎత్తారు అంటారు కదా, దానికి మించి వెళ్ళాలని
ఉద్దేశంతో ఆ కంపెనీకి నేమ్ పెట్టాను. అందులో ఆర్ఏఎస్ అంటే ఆర్ అంటే మా అమ్మగారు రాజేశ్వరి, ఏ అంటే మా నాన్నగారు అప్పారావు, ఎస్ అంటే మా చెల్లి సార్. అందుకే ఆ పేరు మీద పెట్టాను ఆర్ఏఎస్ టెక్నాలజీస్. అందులో కూడా అందరూ నాది ఒకటి ఉందండి. నేను ఎన్జిఓలో ఉన్నప్పుడు కూడా చెప్పాము, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద వర్క్ చేసాం. చాలా కేసెస్ మేము వాళ్ళ తరఫున ఫైట్ చేసాం, కోర్టులకు వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, వాళ్ళ తరఫున మేమే ఫైట్ చేసి చాలా చాలా చేసామండి. సో నేను ఎందుకంటే బేసిక్గా ఆడవాళ్ళని గౌరవించేవాడు లైఫ్లో సక్సెస్ అవుతారు సార్. ఇది గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మనం మనం పుట్టామంటే రీజన్ ఒక ఆడదు. మనం పెరిగి మనం ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన పిల్లల్ని ఒక స్టేజ్కి తేవాలంటే కారణం ఆడదు. సో నేను అప్పుడు అనుకున్నానండి, ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్ ఇచ్చేటట్టు చెయ్యాలి. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆ టైంలో చేసి కానీ నేను కంపెనీ పెట్టిన తర్వాత ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో నేనే ట్రైనింగ్ ఇచ్చుకొని నా కంపెనీలో 50% ఆఫ్ స్టాఫ్ ఆడవాళ్ళు. నేను గర్వంగా చెప్పుకుంటున్నాను ఇది. ఎందుకంటే మాటల్లో కాదండి, నేను చేసి చూపించాను. సో ఐ ప్రౌడ్ ఆఫ్ దట్. నా కంపెనీలో 50% ఆఫ్ స్టాఫ్ ఆర్ లేడీస్, ఆడవాళ్ళు. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రోత్సహించాలి సార్. ప్రోత్సాహం లేకపోతే ఎవరు ఏం చేయలేరు. ఆడైనా మగైనా ఈక్వల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఇప్పుడు అది కూడా వస్తున్నాయి, ఇద్దరు సమానులు కొట్టించుకోవాలి, తీసుకోవాలి కాదు, ఈక్వల్. వాళ్ళకి ఎంత మనం వెయిట్ ఇవ్వాలో అంత ఇవ్వాలి, మీరు ఎంత తీసుకోవాలి వెయిట్ అంత తీసుకోవాలి. సో అది ఈక్వల్ అవుతుందని అట్లా ఆడైనా మగైనా బాగుంటుంది. సో అది చెప్పాను కదండి. అలాగే ఎన్జిఓ అలాగే జరిగింది, ట్రస్ట్ అలాగే జరిగింది. నెక్స్ట్ ఇంకా షార్ట్ ఫిల్మ్స్ అంటారు, మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే సొసైటీకి యూజ్ అయ్యేది. చాలా మంది అడుగుతుంటారు నాకు మా డైరెక్టర్ గారికి టీంలో ఫోన్ చేసి, సార్ ఈ లవ్ బెడ్ చేయండి, లేకపోతే ఇప్పుడున్న ట్రెండింగ్ సెక్టర్ చేయండి సార్, రొమాంటిక్ చేయండి. ఒకటండి, షార్ట్ ఫిల్మ్స్ తీయడమైనా మానేస్తాం తప్ప ఈ రొమాంటిక్ చేయలేము. ఎందుకంటే మీరు ఇప్పుడు జనరల్గా చూడండి, యూట్యూబ్లో 100% షార్ట్ ఫిల్మ్స్ తీసుకుంటే అందులో 80% ఏంటంటే రొమాన్స్ అని, క్రైమ్ అని, ఇవే నిండిపోయాడు. ప్రతి ఓడికి అదే కావాలి. మరి సొసైటీ కోసం ఏం చేస్తున్నారు? ఎవరు చేస్తున్నారు? సొసైటీ కోసం చేయాలి కదా. ఎందుకంటే మనం ఈరోజు ఈ స్టేజ్కి ఉండడానికి కారణం సొసైటీ. మన సొసైటీ కోసం మనం ఏం చేస్తాం? అదే రీజన్తో మేము చెప్పారు కదా, మా టీం ఉందా, అందుకనే సొసైటీకి సంబంధించినవి చేస్తాం, అదే చేస్తాం. రేపు నెక్స్ట్ కూడా నేను చెప్పదలుచుకుంటాం, త్వరలో చెప్తాం ఆ విషయాలు కూడా. మేము ఏం చేసినా కూడా సొసైటీకి యూజ్ అవ్వాలి, సొసైటీకి మార్పు రావాలని ఉద్దేశంతో చేస్తున్నాం. నెక్స్ట్ కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ ఎడిటింగ్ దశలో ఉన్నాయి. ఎందుకంటే బిఫోర్ కరోనా లాక్డౌన్ టైంలో చాలా చేశాను, బిఫోర్ లాక్డౌన్. సో అది కూడా మేము ముందుకు త్వరలో తెస్తాం. మీరు అందరూ ఆదరిస్తారని ఎప్పుడు అనుకుంటాను. సో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుంది. మీరు చెప్పినట్టు యూట్యూబ్ 80% ఆఫ్ ద ఫిల్మ్స్ అన్ని రొమాంటిక్ మీద, క్రైమ్స్ మీద నడుస్తున్నాయి. అది ట్రూస్ అని ఒప్పుకుంటాం. సో మీలాంటి మంచి మనుషులు వచ్చి ఒక సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి అని ఒక యూత్గా మాకు యూత్ మన నుంచి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ ఫర్ దట్. సో నెక్స్ట్ ఇప్పుడు మీ లైఫ్లో ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అయినా, హ్యాపీయెస్ట్ మూమెంట్ అయినా? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఒకటి చెప్తానండి. ఇక్కడ హ్యాపీ అంటే ఏంటో నాకు నిజంగా ఒక స్టేజ్ వరకు తెలియదు. ఎందుకు అంటున్నానంటే, హ్యాపీ అనేది ఒకటి. ఇక్కడ నేను ఒక చెప్పదలుచుకున్నాను ఏంటంటే, అందరూ అంటారు నా లైఫ్లో ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ అని, నా తలది హ్యాపీయెస్ట్ మూమెంట్ అని. నేను ఒకటి అంటానండి, హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది ఒకటి ఉండకూడదండి. ఒకటి ఉంటుంది హ్యాపీయెస్ట్ మూమెంటే కదా, మెమరీస్ అవ్వాలి. మెమరీ అని కూడా కాదండి. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ ఉండాలండి హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎందుకంటే మనం బాధపడుతున్నా, ఏడుస్తున్నా, మన ఫీలింగ్ కానీ మన ఇది కానీ పక్క వాళ్ళ మీద చూపించకుండా వాళ్ళ కేరింగ్ తీసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంచుతాం చూడండి, అదే హ్యాపీ మూమెంట్. అంటే మనం ఎలాగైనా ఉండొచ్చు, ఏ స్టేజ్లో ఉండొచ్చు, మన వల్ల ఒకరు బాధపడకూడదు, ఒకరు నష్టపోకూడదు, అదే హ్యాపీ మూమెంట్. ఎందుకంటే ఎన్నో ఉంటాయండి మన లైఫ్లో, ఒకటే అని చెప్పలేము, చాలా ఉంటాయి. కానీ అన్నిటికన్నా హ్యాపీ మూమెంట్ అయితే నా లైఫ్లో అయితే అదే. ఎందుకంటే నా వల్ల ఏ రోజైతే ఒకరు బాధపడకుండా, నేను ఉన్నంత వరకు ఒకరిని బాధ పెట్టకుండా, నష్టపోకుండా ఉంటాడో ఆ రోజులన్నీ నాకు హ్యాపీ మూమెంట్. ఇప్పుడు మీ లైఫ్లో జరిగే ఒక సంఘటన ఏమైనా బ్యాక్ తెచ్చుకోవడం ఏమైనా ఉందా మూమెంట్? ఒకటి ఉన్నాయండి, పర్సనల్గా ఉంది. కానీ అన్నిటికన్నా నేను బ్యాక్ తెచ్చుకోవాలనుకుందంటే మా ఫాదర్. ఎందుకంటే నేను ఫెయిల్యూర్గా ఉన్నప్పుడు, అంటే ఫెయిల్యూర్ అని నేను అన్నాను, నేను స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఆయన చూశారు నన్ను.
నేను ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చానని ఆయన వేరైన ఒక బాధ మాత్రం నాకు ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ లైఫ్లో ఫాదర్ అయిన వాడు ఒక హీరోగానే చూసుకుంటాడు. ఎంత వాళ్ళతో కలిసి బతికినా లేకపోయినా దూరంగా ఉన్నా కూడా ఒక ఒక కొడుక్కి ఫాదర్ హీరో అండి. సో అది లేదు అనే బాధ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. అది ఏం చేస్తాం మన నుంచి. నేను మీ ఫేస్బుక్ పేజ్ అని ఫాలో అవుతాను, మీ గ్రూప్స్ అన్ని ఉంటాను. సో నేను మీ దాంట్లో అబ్జర్వ్ చేసింది ఒకటే, కవితలు రాస్తుంటారు కదా సార్ మీరు. కవితల గురించి ఏం చెప్పాలనుకున్నాను మాకు. కవితల గురించి అంటారా? యాక్చువల్గా మీకు కవితల గురించి చెప్పే ముందు నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉందండి, కథలు రాసేవాడిని. అంటే మీరు రైటర్ కూడా? రైటర్ అంటే రైటర్ కాదు, చందమామ కథలు లాంటివి అలాంటివి చిన్న చిన్నవి రాసేవాడిని. నెక్స్ట్ నేను డ్రాయింగ్ కూడా, ఐ మీన్ బొమ్మలు కూడా వేస్తుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయితే ఈ కవితలు అనేది నాకు వచ్చింది అంటే నా 9th నుంచి అండి. ఐ మీన్ ఆ స్టేజ్ నుంచి నేను నాలో తెలియకుండానే నాలో కవి ఉండడం నాకు అప్పుడు తెలిసింది. చిన్న చిన్న ప్రాసలు రాయడం అవన్నీ చేసేవాడిని. ఇంకా ఇంజనీరింగ్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పంపించడం, మెసేజ్లు చేయడం, నెక్స్ట్ ఏమో వాళ్ళకి సోషల్ మెసేజెస్కి ఏమైనా ఇవ్వడం, ఇవన్నీ అలా 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 రాస్తూ రాస్తూ నాకు ఈ కవితలు అలవాటు అయింది. ఎందుకంటే నా కవిత అని ఎందుకు నేను ఇన్స్పిరేషన్ అయ్యింది అంటే నేను అందరూ కవితలు చదివి ఆ టైప్ కాదు. నాకు ఏంటంటే కవిత అనేది ఏంటంటే వేరేది కాదండి, మనలో ఉన్న పదజాలం కావచ్చు, లేదా మన ఫీలింగ్ కావచ్చు. ఒక టాపిక్ మీద నాది ఎలా ఉంటుందంటే స్పెసిఫిక్గా ఒక టాపిక్ ఉంది. నాకు అనిపించినప్పుడు అది సోషల్ మెసేజ్ అవ్వచ్చు, లేదా స్నేహం కోసం అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, అఫెక్షన్ అవ్వచ్చు, లేదా ఏదైనా సమాజం కోసం అవ్వచ్చు. నేను ఆ టైంలో అనుభవిస్తున్న సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదా నేను ఆ టైంలో చూస్తున్న సిచ్యువేషన్ అవ్వచ్చు, లేదా నాకు ఎవరైనా చెప్పిన సిచ్యువేషన్ అవ్వచ్చు. సో నేను ఆ సిచ్యువేషన్ తగ్గట్టు నా మైండ్లో వచ్చే పదాలనే నేను వాడుతుంటాను కవిత. అదంటే అది మీరు కవిత అంటున్నారు, నేను కవిత అని నేను అనుకోలేదు ఎప్పుడు. అంటే నా ఫీలింగ్ అండి. అంటే దాన్ని ఒక మాటలా చెప్పాలి అంటే అందరికీ ఒక క్యాచీగా ఉండాలి, అంటే అందరూ అర్థం చేసుకునే విధంగా ఉండాలని ఒక మెసేజ్ టైప్ మెసేజ్ టైప్లో నేను మీరు కవితల పోటీ గురించి పెట్టారు కదా సార్, మీరు ఏదో ఇక్కడేనండి. ఇక్కడ యాక్చువల్గా కవితల పోటీకి కూడా ఒక ఇది ఉంది అనమాట. ఏంటంటే మెయిన్ నేను ఆల్రెడీ సనారా గారు నేను రాకముందు ఆయన చేశారు, వేరే కవితల పోటీలో పెట్టేవారు. నెక్స్ట్ అనుకోకుండా ఇలాగా మేము ఉమ్మన పౌర్ణమి చేస్తున్నాం కదండి, 2019లో ఇదే డిస్కషన్ వచ్చింది. ఇలా కవితల పోటీ పెడితే బాగుంటుందండి, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న ఉమెన్ ఐ మీన్ హెరాస్మెంట్ అవ్వచ్చు, వాళ్ళ దాడులు అవ్వచ్చు, లైంగిక దాడులు, అబ్యూజింగ్ ఇవన్నీ ఉంటున్నాయి కదండి. దీని మీద మనం ఎలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నాం, అలా కాకుండా దీని మీద ఇంకేదైనా కొత్తగా చేద్దాం అన్నప్పుడు నేను, సనారా గారు, నెక్స్ట్ వికాస్ పాండే గారు, శ్రీ గౌరవనీయులైన వికాస్ పాండే, డాక్టర్ వికాస్ పాండే గారు సారీ, ఆయన కూడా డిస్కషన్ చేసి, ఎందుకంటే కన్జ్యూమర్ రైట్స్ ఆయనే అతిథిగా వచ్చారు, మేమందరం డిస్కషన్ చేసి ఇలా చేద్దామంటే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇది స్టేట్ వైజ్ చేసామండి, మన ఏపీ తెలంగాణ చేసాం. మేమైతే కవితలు ఏపీ అండ్ తెలంగాణ నుంచే తీసుకున్నాం అనుకున్నాం, కానీ అదృష్టమో తెలియదు లేకపోతే మరి ఏమైందో తెలియదు, ఫారెన్ కంట్రీస్ నుంచి కూడా చాలా కొంత రెస్పాండ్ అయ్యారు. సో ఈ కవితల పోటీల్లో చెప్పాలని ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఒక అమెరికాలో స్టే చేస్తున్న భారతీయ నివాసికి వచ్చింది ఒక. సో దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే స్టేట్ రాష్ట్రాలు 2 రాష్ట్రాల్లో చాలా కవితలు వచ్చాయి. అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ కన్సలేషన్ ప్రైజెస్ ఇచ్చాం. అంటే మిగతావి బాగాలేదు బాగున్నాను కానీ ఇక్కడ నేను ఒక చెప్పదలుచుకున్నానండి, ఫస్ట్ సెకండ్ అంటారు కదా అందరూ థర్డ్ అని, ఇవన్నీ ఏంటంటే మనం ఇచ్చుకున్నామండి అంతే. అందరూ ఇప్పుడు ఫర్ సపోజ్ క్రికెట్ తీసుకున్నప్పుడు ఒక టీం గెలుస్తుంది, ఒక టీం ఓడిపోద్దండి. అదే చెప్తాం మనం, ఈరోజు ఏ టీం గెలిచిందంటే ఈరోజు మన ఐపీఎల్ తీసుకున్నాం, ముంబై గెలిచిందండి ట్రోఫీ, ఆ ముంబై గెలిచింది అంటాం, కానీ ఢిల్లీ ఓడిపోయింది అంటారు కదా. ఇక్కడ ఒకటండి, గెలిపోవడం అంటే ఒక చిన్న గీత అండి అంతే. ఈ గీత అవతల గెలుపుంటుంది, యువతలకు వస్తే ఓటమంట అంతే. ఆ గీత ఆ రోజు ముంబై దాటిందని ముంబై గెలిచింది, యువతలు ఉండిపోయింది కాబట్టి ఢిల్లీ గెలవలేదు. కానీ పడ్డ కష్టం రెండు ఒకటేనండి, అది నీకు గమనించాలి. ఓడిపోయినోడైనా గెలిచినోడైనా పడే కష్టం ఒకటే. ఆ గీత సన్నటి గీత ఉంటుంది, అది దాటి అవతల పోయినోడు గెలుస్తాడు అంతే. ఈ కవితల పోటీ మీ ఫాదర్ పేరు తీసుకుంటున్నారు కదా మెమోరియల్,
అవునండి. అంటే యాక్చువల్‌గా మా ఫాదర్ 2018లో చనిపోయారు. సో, ఆయనకి అప్పుడు నేను నా ఆలోచన కూడా కాదు. ఇది కూడా నేను చెప్తున్నాను. ఇది నాకు ఆలోచన లేదండి. కడదాం అంటే సరే నాన్న అప్పుడు మా మిత్రుడు అదే సహారా గారు లేదు లేదండి మీ ఫాదర్‌కి ఇది అంకితం చేద్దాం. మీ ఫాదర్ గుర్తుండాలి అందరికి తెలియాలి అని చెప్పి అనగానే మరి ఆయన అలా చెప్పగానే నాకు అనిపించింది అవును కదా చేద్దాం వెంటనే. ఫాదర్ పేరు మీద చేస్తే ఇంకా మనకు బాగుంటుందని వెంటనే మా ఫాదర్ పేరు మీద శ్రీ అగస్త్యముడు అప్పారావు స్మారక కవితల పోటీలు అని చెప్పి పెట్టడం జరిగింది. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ మా ప్రెస్ క్లబ్‌లోనే దానికి బహుమతులు ప్రదానం అన్నీ జరగడం జరిగింది. సో, అంటే నాకైతే ఒక కొడుకుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే మా నాన్నగారి పేరు మీద ఆడవాళ్ళ కోసం మంచి కోసం చేసే ఈ ప్రయత్నం చిన్న ప్రయత్నంలో చాలా మంది సభ్యులై మాకు ముందుండి నడిపించారు. మాకు సపోర్ట్ చేశారు. కొందరు స్పాన్సరింగ్ చేశారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి ధన్యవాదాలు. ఎందుకంటే ఒకడు సక్సెస్ అయినా లేదా ఒకడు గొప్పోడైనా కూడా దాని వెనక అందరూ ఉంటేనే అభిమానం అనేది ఉంటేనే అవుతుంది. సో, ఆ రోజు అలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు. సో, వాళ్ళ వల్ల చేయడం జరిగింది. సో, వాళ్ళు లేకపోతే మేము ఏం చేయం. సో, అదే నా కవితలు అవ్వచ్చు. అదే ఏంటంటే నా ప్రతి నా ఆలోచన ఎలా ఉంటుందంటే అండి చెప్పాను కదా! నేను చేసే పనిలో నేను మంచి ఉందో లేదో చూస్తాను. చెడు ఉందంటే అసలు జోలికెళ్ళను. మంచి ఉందంటే అంత దూరమైనా వెళ్తా. సో, ఈ కవితలు కూడా అలాగేనండి. నేను చేసే పనే నా కవిత అన్నమాట. అంటే నాకు అనిపించే ఫీలింగ్ అవ్వచ్చు, నేను చేస్తున్న పని అవ్వచ్చు, అవే ఈ కవితల రూపంలో నేను చెప్తుంటాను. అంతకుమించి ఏం లేదు. ఇది నా మనసు నుంచి వచ్చేదే తప్ప దీన్ని నేను అంటే ఇన్స్పిరేషన్‌గా నేను చెప్పొచ్చు. ఎవరినైనా తీసుకోవచ్చు. కానీ ఇన్స్పిరేషన్ అనేది నేను చెప్పలేను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు. ఇన్స్పిరేషన్ అనేది ఎందుకంటే శ్రీశ్రీ అంత గొప్ప వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే నాకు మా సనారా గారి స్నేహితుడైన మన సత్యవతి శ్రీకాంత్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన చాలా మంచి కవి. ఆయన కవిత్వాలు కూడా చాలా చూశాను. సో, ఆయన కూడా ఒక ఇన్స్పిరేషన్ చాలా మంది ఉన్నారు. ఇలా నా లైఫ్‌లో చాలా మంది ఇన్స్పిరేషన్ అనొచ్చు. కానీ వీళ్ళందరినీ చూస్తూ నేను కూడా అంటే వాళ్ళంత గొప్పవాడిని నేను చెప్పను. కానీ నా నా వంతు నేను రాస్తుంటానన్నమాట. అది నాకు ఒక హ్యాబిట్‌గా మారిపోయింది. ఇంకో క్వశ్చన్ అడగాలి. మీరు కవితలు రాస్తారు, స్టోరీ డిస్కషన్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఇవన్నీ కాకుండా పాటలు పాడుతున్నారు సార్ మీరు. మీరెప్పుడు విన్నారు కదండి? సార్ మిమ్మల్ని ఫాలో అవుతున్న దాంట్లో నేను ఒక ఫాలో అవుతాను సార్. స్టార్ మేకర్లు మీరు పాడుతుంటారు కదా, అందులో ప్రతి పాట నేను వింటాను. సో ఈ ఒక్క మీకు ఇంటెన్షన్ అది చేయడం మీకు అలా అనిపించింది? యాక్చువల్‌గా పాటలు అంటే నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను యాక్చువల్‌గా పాటలు బాగా వింటాను. చిన్నప్పటి నుంచి వింటాను. నాకు మెలోడీ సాంగ్స్ అన్నా అంతకుమించి నేను నా అభిమాన హీరో చిరంజీవి అండి. నేను పుట్టినప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తున్నాను. సో, ఆయన పాటలు అన్నా, సో నా తర్వాత పవన్ కళ్యాణ్ గారు అన్నా, రామ్ చరణ్ అన్నా, నెక్స్ట్ కొన్ని మంచి సాంగ్స్ ఎన్టీఆర్ అవ్వచ్చు, మహేష్ బాబు అవ్వచ్చు, వీళ్ళందరూ పాటలు వింటుంటాను. బేసిక్‌గా మ్యూజిక్ లవర్. సో, ఇదే కాదు నేను లాంగ్ డ్రైవ్‌లకి వెళ్ళినా, డ్రైవ్ చేసుకుంటున్నా నా దగ్గర పెన్ డ్రైవ్‌లో ఒక 1000 పాటలు ఉంటాయి. నేను డ్రైవ్ చేస్తున్నానంటే పాటలు వింటూనే చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఆ పాటలు వింటూ నేను పాడుతుంటాను. సింక్ అయిపోయింది నేను ఆ పాటలకి అనమాట. నాకు నచ్చేది ఇంకోటి ఏంటంటే నాకు నచ్చిన సాంగ్సే ఎక్కువ ఉంటాయి అందులో. మెలోడీను, సాడ్ సాంగ్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో, ఇలా నేను పాడుతున్న టైంలో ఈ ఇయరేనండి ఎప్పుడో కాదు నేను స్టార్ట్ చేసింది. లాస్ట్ ఫిబ్రవరిలో ఏమైందంటే ఇలా సోషల్ మీడియాలో ఏదో చూస్తుంటే ఒక యాప్ వచ్చింది. స్టార్ మేకర్ సంథింగ్ ఏదో సింగింగ్ యాప్ అని చెప్పి సరదా డౌన్లోడ్. అది కూడా ఇక్కడ ఒక చిన్న కోయిన్సిడెన్స్ చెప్పాలండి. స్టార్ మేకర్ యాప్ కూడా ఎవరు చేశారంటే మా సిస్టర్ ఉన్నది. మా సిస్టర్ అంటే మా కజిన్ సిస్టర్ ఒక అమ్మాయి ఉంది. తను ఒక రోజు వాళ్ళ అబ్బాయి వాళ్ళ హస్బెండ్ వీళ్ళు అందరూ వచ్చినప్పుడు వాళ్ళ అబ్బాయికి సెకండ్ ఇయర్ ఇంకా అప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యింది అప్పుడే. ఈ జనవరిలో వాడికి బర్త్డే అయిన తర్వాత వాడు వచ్చినప్పుడు వాడు ఒక పాట ఈ ఒక యాప్ డౌన్లోడ్ చేసి రాగాలు తీస్తున్నాడు. తీస్తుంటే ఏంటో వీడు రాగాలు తీస్తున్నాడు అని చూసేసరికి అది ఒక యాప్. అది అందరూ పాడుతున్నారు అన్నమాట పాటలు. కరోకే టైప్ కరోకే టైప్ అండి. ఇది ఎప్పటి నుంచో ఉంది యాప్. సో, అప్పుడు నేను డౌన్లోడ్ చేశాను నా ఫోన్లో. ఫిబ్రవరిలో డౌన్లోడ్ చేయడం జరిగింది. సో, అక్కడ నుంచి పాడటం మొదలుపెట్టాను. పాడుతూ అలా సరదాగా అంటే నేను పెద్ద సింగర్ అని చెప్పను కానీ పాడటం అంటే ఇష్టం అండి, చాలా ఇష్టం. సో, అలా అలా పాడుతూ అది కూడా ఏంటంటే ఒక హాబీగా అయిపోయింది. ఇప్పుడు డైలీ ఇప్పుడు పాడడం అలవాటు అయిపోయిందంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు దగ్గర 1000 సాంగ్స్ పాడేశాను. నాకే తెలియదు ఆయన పాడేశాను అని. చూసేసరికి 1000 సాంగ్స్ పాడేశాను. నెక్స్ట్
ఫాలోవర్స్ అంటే అభిమానం అండి, అది కూడా అభిమానం అని చెప్పాలి. సో చాలా మంది అంటే పాట నచ్చవచ్చు లేదా నా యాటిట్యూడ్ నచ్చు చాలా మంది జాయిన్ అవ్వడం, కానీ ఫాలోవర్స్ కూడా పర్లేదండి, ఏదో మాదిరిగా ఉన్నారు. అది గ్రూప్ గురించి చెప్తారు. మీ గ్రూప్ ఉంది గ్రూప్. ఎస్ఎన్ గ్రూప్ అంటే ఏం లేదండి, నాది ఒక ఫ్యామిలీ కూడా స్టార్ట్ చేయాలి. అందులో గ్రూప్స్ ఉంటాయండి, ఫ్యామిలీ గ్రూప్స్ ఒకటి, ఇలా సింగింగ్ గ్రూప్స్. యాక్చువల్గా నేను హాబీగా పాడదాం అనుకున్నవాడిని, ఒక స్టేజ్ వెళ్ళేసరికి నేను అక్కడ చాలా మంది పాటలు విన్నానండి. చెప్తే నమ్మరు మీరు, ఎక్సలెంట్ సింగర్స్ ఉన్నారండి, చాలా ఎక్సలెంట్ సింగర్స్. అంటే బయట సినిమాల్లో కూడా పాడరేమో కొంత, అంత బాగా పాడుతున్నారు, చాలా బాగా పాడుతున్నారు. అప్పుడు నేను ఇదే విషయం మీద ఒక డిస్కషన్ చేద్దాము, ఒక ఐడియా వచ్చింది నాకు. ఏంటంటే యాక్చువల్గా మనం నలుగురికి సపోర్ట్ చేసి వెళ్దాం అనే రకం కాబట్టి ఇదే విషయం మా డైరెక్టర్ సమరా గారికి, మా తమ్ముళ్ళు కొందరు ఉన్నారు, వాళ్ళతో డిస్కషన్ చేయడం జరిగింది. అరే ఏంటి, ఏం చేద్దాం సార్, ఇలా ముందు నాకు ఆలోచన. ఎందుకంటే మనం ఎలా మూవీ ఇండస్ట్రీకి వెళ్దామని ఇలా షార్ట్ ఫిల్మ్స్, పెద్ద ఫిల్మ్స్, యాడ్ ఫిల్మ్స్ చేస్తున్నాం కదా, సో మనకి యూస్ఫుల్గా ఉంటారు. వాళ్ళు కూడా చాలా టాలెంటెడ్ సింగర్స్ ఉన్నారండి, మనం ఏదైనా చేయాలి వాళ్ళ కోసం అంటే అప్పుడే నేను ఈ ఫ్యామిలీ స్టార్ట్ చేసిన అన్నమాట. అప్పుడు మాకు కూర్చొని ఒక డిస్కషన్ చేసాం. యాక్చువల్గా ఈవెంట్స్ అవుతుంటాయండి ఎస్ఎంలో, అని పర్సనల్గా ఏ గ్రూప్ వాళ్ళు పెట్టుకుంటారు, మేము కూడా ఒక ఈవెంట్ చేద్దాము, అది పెద్ద లెవెల్లో చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం, యూట్యూబ్లోనే అనౌన్స్ చేస్తాం. దానికి కూడా గెస్ట్ని వాళ్ళని పెద్ద లెవెల్లో చూద్దామని చూస్తున్నాం. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే టాలెంటెడ్ సింగర్స్ని గుర్తించి వాళ్ళకి అవకాశం వచ్చేలా చేద్దాము, చిన్న ప్రయత్నం. సో ఎందుకంటే అందులో కూడా నేను, నా స్నేహితులు చాలా మంది ఉన్నారు, నా వెల్ విషర్స్ కూడా చాలా మంది పరిచయం అయ్యారండి తక్కువ కాలంలో. సో వాళ్ళు నేను గమనించింది ఏంటంటే మంచి మంచి సాంగ్స్ పాడడం చాలా బాగుంటాయి వాయిస్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక బ్రిడ్జ్లా ఉంటుంది, వాళ్ళకి మూవీ ఇండస్ట్రీ కావచ్చు, లేదా ఒక పాప్ ఆల్బమ్, ప్రైవేట్ ఆల్బమ్లో ఛాన్స్ వస్తే బాగుంటుంది, వాళ్ళ టాలెంట్ని బయటపడదామని ఉద్దేశంతో త్వరలో అనౌన్స్ చేద్దాం. త్వరలో మీతో కూడా అనౌన్స్ చేస్తాను, చెప్తాను నేను మదర్ చారిటబుల్ ట్రస్ట్లో ఉండి ఎన్జిఓస్లో చాలా వర్క్ చేసి సొసైటీలో చాలా వర్క్ చేశారు. సో అది మాకు చెప్పారు, వీఆర్ హ్యాపీ. సో సిఆర్ఓల గురించి మీ రోల్ ఏం చెప్తారు? సిఆర్ఓ కన్స్యూమర్ ఆర్గనైజేషన్లో మీ రోల్. ఓకే, ముందు నా రోల్ ఏదో చెప్పే ముందు అసలు యాక్చువల్గా కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటో చెప్పదలుచుకున్నానండి అందరికీ, వ్యూవర్స్. కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ అనేది కన్జ్యూమర్ రైట్ ప్రొటెక్షన్ లాగా అనమాట. అంటే మనం ప్రతి ఒక్కరూ హ్యూమన్ అనేవాడు కన్జ్యూమరే, ఎందుకంటే రోజు మనం ఏదో ఒకటి కన్జ్యూమ్ చేస్తుంటాం, కొంటుంటాం కాబట్టి ప్రతి వాడు కన్జ్యూమరే. సో ఈ కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ ఏంటంటే మీ ప్రాబ్లమ్, అంటే మీరు కొనుగోలు చేసినప్పుడు ఏమైనా వచ్చిన ప్రాబ్లం కానీ ఏదైనా ఉంటే మీ తరపున ఈ కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ అనేది ఫైట్ చేసి మీకు, అంటే ఎలా అంటే మీకు న్యాయం జరిగేలా చేస్తుంది. అది ఎలా ఏంటి అనేది మీకు కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ గురించి తెలిస్తే మొత్తం తెలుస్తుంది. ఎలా అంటే కన్జ్యూమర్ రైట్ అనేది మీ గురించి మీకోసం ప్రొటెక్షన్ అనమాట. అంటే మీకు కావాల్సిన న్యాయాన్ని అది మీకోసం అది ఫైట్ చేసి కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ మీకు ఇస్తుంది. సో దీనికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి, చాలామంది భయపడుతూ ఉంటారు కన్జ్యూమర్ రైట్స్లో. అంటే కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తే ఏమవుతుందో ఏంటో, చాలా ఇష్యూలు అవుతాయి కదా, ప్రాబ్లమ్స్ అవుతాయేమో, మేము అంత టైం స్పెండ్ చేయలేము, ఏంటి రూపాయికి 10 రూపాయలకి ఏం వెళ్తామని ఉంటుందండి. కానీ ఒకటి చెప్తున్నాను చూడండి, మనం రూపాయి పెట్టి కొనుగోలు చేసిన ఏదైనా దాని మీద మనకి రైట్ ఉందండి, దాన్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది. మీకు అన్యాయం జరిగితే దాన్ని క్వశ్చన్ చేసే రైట్ ఉంది. అది మీరు అనుకోవచ్చు, మాకు రూపాయికి 10 రూపాయలకి ఏం ఫైట్ చేస్తామండి అని. అది అలా వదిలేయకూడదండి, ఎందుకంటే మీరు రూపాయలు వదిలేస్తారు, మీలా కొన్ని లక్షల మంది వదిలేశారు అనుకోండి, ఆ రూపాయి కాస్త ఎంత అవుతుందండి? 1,00,000 రూపాయలు అవుతుంది. అంటే 1,00,000 రూపాయలు నష్టం జరిగింది. సో అది మనం ఈజీగా వదిలేకూడదు. సో దాన్ని వదిలే మీరు దానికోసం ఫైట్ చేయాల్సిన అవసరం కూడా, మీ తరఫున మేము ఫైట్ చేస్తాం. మీరు చేయాల్సిందల్లా కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ రిజిస్టర్ చేయడం మాత్రమే. సో దీని గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ స్టేట్ వైజ్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ వికాస్ పాండే గారు ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ టీం అనేది వర్క్ చేసింది. ఆయన ఇక్కడే కాదు, తెలంగాణకు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అండి డాక్టర్ వికాస్ పాండే గారు. సో మీరు ఆయన ఆఫీస్ అండ్ హౌస్ ఇక్కడే అవైలబుల్గా ఉంటారు విశాఖపట్నంలో. దీనికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దీనికి సంబంధించిన వెబ్సైట్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, మీరు అందరూ కాంటాక్ట్ అవ్వచ్చు. ఇందులో నా రోల్ ఏంటంటే ఈ కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ అనేది నేను ఆయన మా వికాస్ పాండే గారు చెప్పాను కదా, మా డాక్టర్ వికాస్ పాండే గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయనతో పాటు నా జర్నీ ఉన్నప్పుడు ముందు నుంచి ఉండేది. ఇప్పుడు జస్ట్ యాక్టివ్ మెంబర్గా మాత్రం ఉన్నాను నేను. ఇందులో నేను చేసేదల్లా ఏంటంటే ఇప్పుడు
త్వరలో ఇంకో యూట్యూబ్ ఛానల్ కూడా మేము స్టార్ట్ చేస్తామండి కన్జ్యూమర్ రేట్కి సంబంధించి. సో దాంట్లో నేను ఏంటంటే మన కన్జ్యూమర్ యాడ్స్ మీద, ప్రొటెక్షన్ మీద, వీటన్నిటి మీద ఫైట్ చేయడానికి సంబంధించిన వీడియోస్ అవ్వచ్చు, షార్ట్ ఫిలిమ్స్ అవ్వచ్చు, ఒక అవగాహన కోసం త్వరలో చేయబోతున్నాం. నెక్స్ట్ ఈ కన్జ్యూమర్ రైట్ ఆర్గనైజేషన్ కూడా సంబంధించిన కొందరు ఉన్నారండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు. వాళ్ళందరూ ఇంటర్వ్యూస్ తీసుకోవడం అటువంటివి జరుగుతాయి. త్వరలో ఇది లాంచ్ అయిపోతున్నాం. సో త్వరలో ఒక గుడ్ న్యూస్ కూడా చెప్తుంది దీనికి సంబంధించింది. సో మీకు ఆ విషయంలో కూడా ఏ ఇష్యూ వచ్చినప్పుడు మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కన్జ్యూమర్ మీ తరపున మన యూత్కి కానీ సొసైటీకి కానీ ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? చెప్తాను, ఖచ్చితంగా ఇస్తాను. సొసైటీకి మెసేజ్, యూత్కి మెసేజ్ అంటే దానికన్నా నేను ముందు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే అందరూ విన్నర్స్, ఫెయిల్యూర్స్, సక్సెస్, ఫెయిల్యూర్ అంటారండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మన అందరం బార్న్ విన్నర్స్. మనం పుట్టుకతోనే విజేతలు. మన పుట్టుకే మనం విజేతలుగా నిలిచినప్పుడు ఈ ఫెయిల్యూర్లు, సక్సెస్లు కాదండి. మనం చేయాల్సిందల్లా ఒకటే, చేసే పని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒక నిబద్ధతతో, ఒక కష్టంగా, ఎంత కష్టమైనా ఎంత దూరమైనా వెళ్ళి చేయగలం అన్న ఒక ఉద్దేశంతో వెళ్ళండి. ఖచ్చితంగా ఈరోజు మనం ఫెయిల్యూర్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, అవి తీరుతారు. ఎందుకంటే ఫెయిల్యూర్ అయినోడు ఫెయిల్ అయిపోయాడు, ఎందుకు పనికిరాడు అని అంటే చాలా తప్పు అండి. ఎందుకంటే సక్సెస్ అయినోడి దగ్గర ఒకటే మంత్రం ఉంటుంది, సక్సెస్ అయ్యాను. కానీ ఫెయిల్యూర్ అయినోడి దగ్గర 100 మంత్రాలు ఉంటాయి. ఎలా ఫెయిల్యూర్ అయినోడు ఎలా ఫెయిల్ అవ్వకూడదో మీకు చెప్తాడు. సక్సెస్ అయినోడు ఒకే సక్సెస్ ఇలా అయ్యానైనా చెప్తాడు. కానీ ఫెయిల్ అయినోడు ఎలా అవ్వకూడదో చెప్తాడు. సో ఫెయిల్యూర్ని అంత ఈజీగా తీసుకోవద్దాం. ఎందుకంటే ఈరోజు మనం ఫెయిల్ అయి ఉండొచ్చు, కానీ ఈ ప్రతి ఎక్స్పీరియన్స్ మనం వెళ్ళడానికి. సో ఎవరు కూడా ఫెయిల్ అయినట్టు కాదు. లైఫ్ అవనివ్వండి, చదువును అవనివ్వండి, లేకపోతే మన కెరీర్ అవనివ్వండి, జస్ట్ బిగినింగ్ అంతే. ది బిగినింగ్. ఫెయిల్యూర్ అనేది చాలా బిగినింగ్. సక్సెస్ మనం సాధించాల్సింది చాలా ఉంది, చాలా దూరం ఉంది. కాబట్టి దాని గురించి ఎప్పుడు మీరు బాధపడద్దు, ఆలోచించద్దు. అలాగని చెప్పి ఎందుకంటే నేను అంటున్నాను స్పెసిఫిక్గా యూత్ ఈ మధ్య ఎలా అయిపోయిందంటే అండి, ఈ సోషల్ మీడియా అని, లవ్ అని, లేకపోతే ఈ గేమ్స్ అని, అవని ఇవని కొందరు పాడైపోతున్నారు. అంటే అందరూ కదండి, కొందరు. ఎందుకంటే మీరు యూత్ ఏం చేస్తేనే దాని మీదే దేశ అభివృద్ధి అండి. యూత్ ఏదైనా చేయగలరు. యూతే అన్నిటికీ ఆదర్శం. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని తీసుకోండి, లేకపోతే సక్సెస్ అయిన ప్లేయర్స్ని తీసుకోండి, ఎవరిని తీసుకోండి, యూత్ నుంచి సక్సెస్ అయిన వాళ్ళందరూ. సో ఇక్కడ మీరు అందరూ చేయాల్సిన పనుల్లో ఒకటేనండి, ఏం లేదు. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి, ఆ నమ్మకాన్ని నిలబడేటట్టు చేసుకోండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అంతేగాని ఫెయిల్ అయ్యాం కదా, లవ్లో ఫెయిల్ అయ్యామనో, లైఫ్లో ఫెయిల్ అయ్యామనో, లేకపోతే పర్సనల్గా ఫెయిల్ అయ్యామనో, సూసైడ్లు చేసుకోవడం, లేకపోతే లవ్లో ఫెయిల్ అయ్యామని అమ్మాయికి ఏదైనా చేయడం, ఇలాంటివి ఏమి చేయకండి ప్లీజ్. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది ఒక చిన్న ఫెయిల్యూరే, మీ లైఫ్లో చిన్న పార్ట్ మాత్రమే. ఏ రోజు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ లైఫ్ ఉందని అనుకోవద్దు. ఏ ఫెయిల్యూర్ అయినా అది ఆ రోజుకే, ఆ క్షణానికే. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందల్లా ఏంటంటే లైఫ్ అనేది మనకు ఒక గిఫ్ట్ అండి. ఆ గిఫ్ట్ని అవసరం వరకు ఎలా వాడుకోవాలి, ఎప్పుడు యూజ్ చేయాలనేది తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా దాన్ని హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా వాడుకుంటారు. అంతేగాని ఈ రోజుతో నా లైఫ్ అయిపోయింది, నా లైఫ్ ఎండ్ చేసుకుంటాను, సో అలాంటివి ఏం పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు మంచి చేయాలి. చెడు మనకు ఎదురైనప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు, దాన్ని కూడా ఎదిరించాలి. ఏ రోజైతే మీరు మంచి కోసం చెడుతో యుద్ధం చేస్తారో ఆ రోజు మీ లైఫ్లో ఖచ్చితంగా మీరు గెలిచినట్టు. గుర్తుపెట్టుకోండి. సో అన్నిటికన్నా మెయిన్ పాయింట్ ఒకటి చెప్తాను, పెట్టుకోండి లైఫ్లో. ఇది అంటే ఇది నేను విన్నది, నాకు మా పేరెంట్స్ కానీ లేకపోతే నాకు తెలిసింది ఒకటి చెప్తాను. మన వల్ల లైఫ్లో ఒక మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం ఎవరికి చెయ్యొద్దు, చెయ్యాలని ఆలోచన కూడా చెయ్యొద్దు. మీరు మంచి జరిగితే హ్యాపీ, వెల్ అండ్ గుడ్, కానీ చెడు అయితే మాత్రం ఎవరికి చేయకండి. మన వాళ్ళు మంచి చేద్దామని చూద్దాం, మంచి జరగాలని చూద్దాం. ఎందుకంటే ఈరోజు మనం చేసే మంచి ఎక్కడో ఒక దగ్గర, ఎప్పుడో ఒక దగ్గర మనకు యూజ్ అవుతుంది. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, చెప్పాను కదా ఆల్రెడీ, వీఆర్ బోర్న్ విన్నర్స్. పుట్టుకతోనే మనం విజేతలం. అలాంటిది ఈ ఫెయిల్యూర్లు, సక్సెస్లు ఇవేవి పెట్టుకోవద్దు. మీ పని మీరు చేయండి. ఖచ్చితంగా మిమ్మల్ని వెతుక్కుంటూ, మీ కష్టాన్ని వెతుక్కుంటూ ప్రతిఫలం వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలానే ఉండండి. మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. నలుగురికి మంచి చేయాలని చూడండి. నలుగురిని కలుపుకుంటూ పోండి, గెలుపుకుంటూ కాదు.
ఇప్పుడు ఇలానే ఉంటారని కోరుకుంటున్నాను. ఇదే విధంగా నేను చెప్పే లాస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సో అదే ఉద్దేశంతో నేను ఈ రోజుకి ఇది సెలవు తీసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మన ఫ్యాంటసీ బాస్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు పిల్లలుగా మా ఇంటర్వ్యూకి వచ్చారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ శరత్ చంద్ర గారితో. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ స్పెషల్ ఇంటర్వ్యూ మరో దర్శకులతో. అంతవరకు బాయ్ బాయ్.